వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని అలాగే కాంతిరాణ టాటా వీళ్ళకి మళ్ళీ వాళ్ళని సర్వీస్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మనం చూసాం. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనుకున్నాం కదా. సో ప్రభుత్వం దానికి సిద్ధపడింది. ఆగస్టు 31వ తేదీన ఆయన పదవీ విరమణ అనేది ఉంటుంది. ఇంకా ఆ రోజుతో ఆయన సర్వీస్ అనేది ముగుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. అనేక కేసుల్లో కీలకంగా ఉండి సస్పెన్షన్లో ఉన్నారు. విచారణ కూడా జరుగుతోంది. అరెస్ట్ అయ్యి కూడా వచ్చి బెయిల్ మీద ఉన్నారు. అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయులు రిలీవింగ్కి సంబంధించి అధికారికంగా ఆయన సర్వీస్ నుంచి రిలీవ్ చేయడానికి ఉత్తర్వులు రెడీ చేస్తోంది. అంటే సస్పెన్షన్ వేట్ అమల్లో ఉంది. సస్పెన్షన్లోనే ఆయన కూడా జస్ట్ లైక్ పివి సునీల్ కుమార్ లాగే రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. బట్ ఈవెన్ దో ఈ సర్వీస్ ముగుస్తూ ఉండడంతో అధికారికంగా ఉద్యోగ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించడానికి సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు అనేవి సిద్ధం చేసింది అని అంటున్నారు. సో నిబంధనల మేరకే ఇప్పుడు ఆయనకి తాత్కాలిక పెన్షన్ మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయి పెన్షన్ కానీ మిగతావి కానీ వచ్చేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదు. తుది తీర్పులు వెలువడే వరకు కూడా ఈ కేసుల్లో ఆయనకి పూర్తిస్థాయి గ్రాట్యుటీ కానీ ఇతర బెనిఫిట్స్ మీద ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంటే ఇది కూడా ఒక అవమానకరమైనటువంటి నిష్క్రమణ అనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఏ కేసులో ఉన్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే టోటల్ పిఎస్ఆర్ ఆంజనేయులు క్రోనాలజీ చెప్పుకోవాలి అంటే 2001-2 కర్నూలు ఎస్పీగా ఉన్న సమయంలో మోనికా బేడీ నకిలీ పాస్పోర్ట్ వ్యవహారం, ఇదొకటి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. 1992 ఐపీఎస్ బ్యాచ్ ఉమ్మడి ఏపీలో వివిధ పోలీస్ పోస్టింగ్లు, విజయవాడ పోలీస్ కమిషనర్, ఐజీపీ, ఏడీజీపీ స్థాయి, అలాగే ఏసీబీ చీఫ్ 2022 అండ్ ఏపీపీఎస్సీ సెక్రటరీ అట్ ద సేమ్ టైం. ఆ తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ స్థాయి. 2024 జత్వాని వివాదం అండ్ సస్పెన్షన్. 2025 జత్వాని కేసులో అరెస్ట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో A1గా అరెస్ట్. లిక్కర్ స్కామ్ దర్యాప్తుల పేరు. ప్రస్తుతం అనేక కేసులు విచారణలో, న్యాయ ప్రక్రియలో. ఇది వన్ లైన్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్, పి సీతారాం ఆంజనేయులు ఐపీఎస్ యొక్క హిస్టరీ టోటల్గా. సో ఏ కేసులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి బ్రీఫ్గా చూసినప్పుడు 2010లో విజయవాడ పోలీస్ కమిషనర్గా ఆయన పనిచేశారు. అలాగే 1992 బ్యాచ్ అధికారుల ప్రమోషన్లో భాగంగా ఐజీపీగా ప్రమోట్ అయ్యారు. ఐజీ, అడిషనల్ డీజీపీ, డీజీపీ స్థాయి బాధ్యతలు, డీజీపీగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉండేది, బట్ హీ లాస్ దట్. ఏసీబీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో పనిచేశారు. 6/1/2020 నుంచి 27/2/2022 వరకు 2 ఏళ్ల పాటు ఆ సేవలు అందించారు. అలాగే ఏపీపీఎస్సీ సెక్రటరీ, దానికి కూడా పనిచేశారు. అందులోనే వివాదం అనేది ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో మెయిన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ని ప్రైవేట్ సంస్థ ద్వారా మాన్యువల్గా ఈ మూల్యాంకనం ఇవన్నీ కరెక్షన్ చేయించడం మీద క్రైమ్ నెంబర్ 56/2025 సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇందులో A1గా ఐపీసీ అండర్ సెక్షన్స్ 409, 420, 477A, 120B రెడ్ విత్ 34 సెక్షన్స్. అండ్ కాదంబరి జత్వాని కేసు 2024 ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన పోలీస్ చర్యలను ప్రభావితం చేశారు, మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది అన్నటువంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులోనే పోలీస్ కమిషనర్ విజయవాడ కాంతిరాణ టాటా, అలాగే డీసీపీ విశాల్ గున్ని వీళ్ళ పేర్లు కూడా వచ్చి సస్పెన్షన్లోకి వెళ్ళారు. ఈయన మాత్రం దాంట్లో అరెస్ట్ అయ్యారు. అలాగే సో ఓవరాల్గా ఇవే. ఇంకా ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కూడా 2025లో పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు వచ్చింది. కీలక వ్యక్తులతో ఈయనకి సంబంధాలున్నాయి. 2 గంటల వ్యవధిలో కీలక నిందితుడికి 65 ఫోన్ కాల్స్ చేసినట్టు కాల్ డేటా ఆధారంగా కూడా ఛార్జ్ షీట్ వాళ్ళు దాఖలు చేశారు. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన ఎస్పీగా ఉన్నారు ఆ పర్టికులర్ మూమెంట్లో అనేటువంటి తప్పితే ఈయన అందులో ప్రధానంగా పనిచేశారు అన్నటువంటి ఆధారాలు కానీ ఇవేమీ లేవు. 2001లో మోనికా బేడీ తెలిసిందేగా, దావుద్ ఇబ్రహీం, అబుసలిం వీళ్ళకి సంబంధించి మోనికా బేడీ హీరోయిన్. తను సనా మాలిక్ కమల్ అనే పేరుతో కర్నూలులో నివసిస్తున్నట్టు, అక్కడి నుంచి పాస్పోర్ట్ తీసుకొని పాకిస్తాన్కో లేదంటే దుబాయ్కో వెళ్ళాలి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా తెలిసినవే. అందులో అక్కడ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ తహసీల్దార్గా ఉండి వాళ్ళకి నివాస ధృవీకరణ పత్రాన్ని ఇవన్నీ కూడా ఎన్ఓసీ సర్టిఫికేట్స్ ఇప్పించారు. దాని తర్వాత ఆ కేసు ఏంటనేది కూడా మనం గతంలో సినిమాలో చూసాం అయింది. ఆ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు ఎస్పీగా పనిచేశారు అన్నటువంటిది కూడా చెప్తున్నారు. సో ఇలా ఎన్నో అంశాల్లో ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి అత్యంత నమ్మిన బంటుగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశారు.
వ్యవస్థ పనితనానికి మచ్చ మిగిలింది అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. 2024 ప్రభుత్వం మారిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అనేకసార్లు ప్రయత్నం చేశారు. బట్ ప్రోటోకాల్లో ఆయన పేరు లేకుండా పోవడం అండ్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా ఆయన్ని నిరాశకు గురి చేశాయి. ఆ తర్వాత జరిగినటువంటి అరెస్టులు, కేసులు వివరాలన్నీ అందరికీ తెలిసిందే. సో ఇంతటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో రేపు ఆగస్టు 31వ తేదీన ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. చూద్దాం తర్వాత కేసుల విచారణ ఇవన్నీ కూడా యాజ్ పర్ ద సెక్షన్స్ అండ్ ప్రొసీజర్ జరుగుతాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వ్యవస్థకి పనిచేయకుండా వ్యక్తులకి పనిచేయడం వల్ల పొందినటువంటి అవమానంగానే దీన్ని భావించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.